7 ఏళ్ళు అయింది. ఏంది అధ్యక్ష ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష. నేను కింద రోడ్స్ ఆగండి, కొంచెం వాస్తవాలు చెప్పాలి. హరీష్ రావు గారు బాగా చేసిన లేదు. హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు దయచేసి హరీష్ రావు గారు చెప్తాడు సార్. మీరు ఇంతకుముందు గౌరవ సభ్యులు ఇంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడదా, ఇది ముఖ్యమైన విషయం. హరీష్ రావు గారికి మీ ద్వారా హరీష్ రావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్. రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటలేదు ఆయనకు నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉప్పల్కి వెళ్ళి గట్కేశారు సార్, ఎంతమంది చనిపోయారు సార్ తెలియాలి సార్, ఇది ప్రజలకు తెలియాలి సార్. ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు సీనియర్ సభ్యులు సార్. క్వశ్చన్ ఎవరైనా ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్. హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష, ఆయనకు దబాయించడం ఒకటి తెలుసు, ఆయన పనిచేసేది తెలియదు సార్. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా మీరు డిస్టర్బ్ హరీష్ రావు గారు, ఇది పద్ధతి కాదు. నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా, ఉప్పల్ నుంచి సార్ అది కూడా వస్తా, ఆడికి కూడా వస్తా చివరిగా ఆడికి కూడా వస్తా. ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసరికి పోయేది నేను చెప్తే దానికి మాట్లాడలేదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయించా. ఇంకొకటి సార్ చివరిగా చెప్తున్నా, హరీష్ రావు గారు నువ్వు ప్రశ్నకు పరిమితం నీకు నువ్వేం చేస్తావా, నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు సార్. ఒక నిమిషం లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్. ఇవాళ హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓఆర్ఆర్ నిర్మించి 6,500 కోట్ల జైకా ఫండ్స్ తోని 1000 ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అమ్ముకున్నారు అధ్యక్ష. 1,00,000 కోట్ల విలువ చేసే సార్, ఇది మంచి పద్ధతి కాదు సార్. సార్ నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా. రోడ్లు ఏ చేత కాదు, కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు, కమిషన్ తినొచ్చు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, ఓఆర్ఆర్ అమ్ముకొని అందులో 7,000 కోట్లకి 1,00,000 కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకొని ఒక నిమిషం సార్ 1,00,000 కోట్లు ఈరోజు సార్ మళ్ళీ గర్వంగా చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్డుని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం. హరీష్ రావు గారికి చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా, మీరు చెయ్యలే ఒక్క పని చేయకుండా మీరు వాస్తవాలు చెప్తే భయపడతారు. వాస్తవాలు చెప్తే భయపడతారు. అందుకని చెప్తున్నా, వారు చేయలేని విషయాలన్నీ కూడా సార్. చివరిగా RRR రీజనల్ రింగ్ రోడ్ దాదాపు 38,000 కోట్లతోని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేసి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు.